మాస్ మహారాజా రవితేజ గారి లేటెస్ట్ మూవీ మాస్ జాతర. భాను భోగవరపు డైరెక్ట్ చేసినటువంటి ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తుంది. ఈ నెల జనవరి 26న రవితేజ గారి బర్త్డే సందర్భంగా ఈ మూవీ నుంచి ఓ మాస్ గ్లింప్స్ అయితే మేకర్స్ విడుదల చేశారు. ఈ గ్లింప్స్ లో వింటేజ్ రవితేజ మేనరిజమ్స్ తో పాటు అతనిలోని మాస్ యాంగిల్స్ ను సరికొత్త కోణంలో చూపించబోతున్నారనేలా కనిపిస్తోంది. గ్లింప్స్ లో మరో క్యారెక్టర్ ఎలివేట్ కాకుండా పూర్తిగా రవితేజ గారి బర్త్డే స్పెషల్ గానే కనిపించింది. ఇక రవితేజ గారు ఈ చిత్రంలో మరొకసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారని అర్థమవుతుంది. పోలీస్గా నటించిన విక్రమార్కుడు ఆయన కెరీర్లోని ది బెస్ట్ అంటారు. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో వచ్చిన క్రాక్ మూవీలో పోలీసు పాత్ర మరో మైల్ స్టోన్గా నిలిచింది రవితేజ గారికి. గోపీచంద్ మల్లిని డైరెక్ట్ చేసినటువంటి క్రాక్ రవితేజ గారికి లాస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. ఆ తర్వాత వచ్చిన చాలా మూవీస్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచారు. దీంతో మరోసారి కాకి డ్రెస్తో వస్తున్నాడు కాబట్టి మళ్ళీ బాక్సాఫీస్కు తన క్రాక్ చూపించాలనే ఉన్నట్టుగా తెలుస్తుంది గ్లింప్స్. మాస్ అండ్ క్లాస్ను ఆకట్టుకునే అంశాలు చాలానే ఈ సినిమాలో ఉండబోతున్నాయని గ్లింప్స్ చూస్తే అర్థమవుతుంది. పైగా రవితేజ గారు తన ఓ కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇస్తే ఏవో కొన్నిసార్లు తప్ప ఎప్పుడూ డిసప్పాయింట్ చేయలేదు. భాను భోగవరపు ఇంతవరకు సామాజ వర్గం చిత్రానికి రచయిత. ఆ మూవీలో అతని రెడీ చాలా హైలైట్. అందుకే దర్శకుడిగా ప్రమోట్ చేస్తున్నారు రవితేజ గారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ 4 బ్యానర్స్ పై నాగవంశీ సాయి సౌజన్య నిర్మిస్తున్నటువంటి ఈ చిత్రాన్ని మే 9న విడుదల చేయబోతున్నారు మేకర్స్. మొత్తంగా ఈ మాస్ జాతర రవితేజ గారి ఫ్యాన్స్కి అయితే క్రాక్ తెప్పించేలా ఉందని చెప్పాలి. ఇదిలా ఉండగా మాస్ జాతర చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఈ మూవీ నుంచి మేకర్స్ అతి త్వరలో మొదటి సింగిల్ ని విడుదల చేయడానికి సంసిద్ధమవుతున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. మాస్ జాతర మూవీ నుంచి రాబోయే మొదటి పాట సినిమాపై అంచనాల్ని పెంచడమే కాకుండా ఎక్స్పెక్టేషన్స్ ను పీక్స్ లెవెల్కి తీసుకెళ్లే విధంగా మాస్ జాతర మొదటి సింగిల్ ని మేకర్స్ డిజైన్ చేసినట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.